అందరికీ నమస్కారం. వెల్కమ్ టు bhuwantv యూట్యూబ్ ఛానల్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై 2023కు సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న అంశాలపైన అదేవిధంగా చర్చించి చివరిగా ఒక కంక్లూజన్కి అయితే వద్దాము. సో లెట్స్ గెట్ స్టార్ట్ ఇన్ టు దిస్ వీడియో. తెలంగాణ ఎన్నికలకు సంబంధించి యుద్ధం చివరి దశకు చేరుకుందని చెప్పుకోవచ్చు. అసలు ప్రజల తీర్పు ఎవరి వైపు ఉందనే ఉత్కంఠ రాష్ట్రమంతా అందరి గుండెల్లోనూ నెలకొంది. ఏ పార్టీకి ప్రజలు పట్టం కట్టినారన్న దానిపైన ప్రజల్లో అయితే ఉత్కంఠ అయితే నెలకొంది. సో లెట్స్ సి కాంగ్రెస్, బీజేపీ మరియు ఇటు అధికార పార్టీ అయిన బీఆర్ఎస్ పోటాపోటీగా చురుగ్గా ఎలక్షన్ క్యాంపెయిన్కి సంబంధించి చురుగ్గా అయితే వివరిస్తున్నట్టు తెలుసుకోవచ్చు. ఎవరి పార్టీలకు వారు సంబంధించి సో జనంలోకి తీసుకెళ్లాలనేసి పార్టీని జానపద గేయాలతో కావచ్చు, సో ఆ పార్టీకి సంబంధించిన పాటలతో, ఇన్ఫ్లుయెన్సర్స్తో అంటే టిక్టాక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ సెలబ్రిటీస్ కావచ్చు, అదేవిధంగా వెండి తెరకు సంబంధించి కొంత సెలబ్రిటీలతో వీళ్ళైతే ప్రమోషన్స్ అయితే చేపిస్తున్నట్టు మనం చూసుకోవచ్చు. ఈ గత కొన్ని రోజులుగా ఏ సోషల్ మీడియా మనం ప్లాట్ఫామ్ చూస్తున్నా కూడా, ఈ యూట్యూబ్ కావచ్చు, ఫేస్బుక్, వెబ్సైట్లో ఎక్కడ వెళ్ళినా కూడా ఈ పార్టీలకు సంబంధించి కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ అయితే మనము తరచుగా చూస్తూ ఉన్నాము. కొన్ని పాటలను అయితే తరచుగా వింటూ ఉన్నాము. అంటే మన ఎప్పుడు ఆ పార్టీని ప్రతిరోజు మనం ఆ పార్టీ పాటను కావచ్చు, ఆ పార్టీకి సంబంధించిన ఏదో ఒక విషయాన్ని అయితే రోజు అయితే చూస్తున్నాం తరచుగా. సో ఈ విధంగా జనంలోకి ఈ 3 పార్టీలు బలంగా అయితే వెళ్ళాయి. అదేవిధంగా కొందరు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ఈ మనకి సోషల్ మీడియా క్యాంపెయిన్స్లో కావచ్చు, సోషల్ మీడియా మాధ్యమాల్లో మనము చూస్తున్నాం గత కొన్ని రోజులుగా. సో వీళ్ళ ద్వారా కూడా ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ ద్వారా కొన్ని ఓట్లు అయితే చీలే అవకాశం ఉందని చెప్తున్నారు విశ్లేషకులు. అయితే ఒక సర్వే ప్రకారము చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పక్కాగా 45 స్థానాల్లో వస్తుందనేసి సో చెప్తున్నారనమాట. అదేవిధంగా బీఆర్ఎస్కు 25 స్థానాలు, ఎంఐఎం 7 స్థానాలు. అంటే అది ఎప్పటి నుంచి 7 స్థానాల్లో ఉంది కాబట్టి సో వాళ్ళకి పక్కాగా 7 స్థానాలు అయితే ఫిక్స్ అయితే అయిపోయినాయి. అండ్ బీజేపీకి 5 స్థానాలు. ఇంకా మిగిలిన 37 స్థానాల్లో ఈ బీజేపీ, కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్కి సంబంధించి గట్టి పోటీనైతే అంటే హోరాహోరీగా అయితే నడుస్తుందనమాట. సో నువ్వా నేనా అనే విధంగా ఈ 37 స్థానాల్లో ఉందన్నమాట బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్. సో మరి ఏ పార్టీకి ప్రజలు పట్టం కట్టున్నారన్న దానిపైన తెలియాల్సి ఉన్నది. సో మ్యాక్సిమం ఈ 3 పార్టీల్లో మీరు ఏది దానికి గెలుస్తుంది అనేసి నమ్మకం పెట్టుకున్నారో ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ వాళ్ళు రిలీజ్ చేసిన మేనిఫెస్టోలు కూడా ఒకసారి మనం ఇక్కడ చూసుకున్నట్టయితే చూసుకోవచ్చు. బీజేపీ మేనిఫెస్టో ఇక్కడ చూసుకోవచ్చు. ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ ఫ్రీ ఫుడ్ అండ్ కూడు గూడు అనేసి ఇంకొక థర్డ్లో ఉంది. ఫుడ్ అండ్ హౌసింగ్ సెక్యూరిటీ అండ్ సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు. బీజేపీకి సంబంధించిన మేనిఫెస్టో వచ్చేసి 10 పాయింట్స్ అయితే పెట్టారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ అభయహస్తం అనేసి మనం ఇక్కడ చూసుకోవచ్చు. మహాలక్ష్మి, రైతు భరోసా, ప్రతి ఏటా గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, యువ వికాసం, చేయూత. సో ఈ 6 సంబంధించి ఇక్కడ పెట్టడం జరిగింది. 6 గ్యారెంటీలు అనేసి. అండ్ ఇక్కడ కేసీఆర్ భరోసా మరొకసారి చూసుకోవచ్చు మనము. ఆసరా పెన్షన్స్ పెంచుతున్నారు. కేసీఆర్ బీమా, అన్నపూర్ణ స్కీము, సౌభాగ్యలక్ష్మి, కేసీఆర్ ఆరోగ్య రక్ష, గ్యాస్ సిలిండరు అండ్ అదేవిధంగా రైతు బంధుకి సంబంధించి సో ఈ మేనిఫెస్టో అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో మీరు ఏ దానికి ఓట్ చేస్తున్నారన్న దానిపైన ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ వీటిని మీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసి డెఫినెట్గా వాళ్ళ అభిప్రాయాన్ని కూడా ఈ తెలియజేసేవలసిందిగా కోరుతున్నాను అనమాట. ఎటువంటి అప్డేట్స్ ఉన్న మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వడం మర్చిపోతూ పక్కన బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే ప్రతి అప్డేట్ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో దిస్ ఇస్ భువన్ సైనింగ్ అవుట్. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.